జ్యువెలరీస్ డిసెంబర్ 14న హన్మకొండకు వస్తుంది. ఫస్ట్ ఫ్యాక్టరీ అవుట్లెట్. కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వెల్కమ్ టు ఆదాన్. నేను మీ హరిత. అల్లు అర్జున్ అరెస్ట్ ని ఎంతమంది సమర్థిస్తున్నారండి? ఇక్కడ అల్లు అర్జున్ కేసులో ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చామని చెప్పి మూవీ టీం ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు సంధ్య థియేటర్ కి ఇలా 4వ తారీఖు ప్రీమియర్ షోకి అల్లు అర్జున్, రష్మిక మందాన వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చున్నారు. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కి ముందుగానే ఒక లెటర్ ని పర్మిషన్ కోసం ఇచ్చినట్టు తెలుస్తా ఉంది మనకి ఇక్కడ. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళు ప్రీమియర్ షో అయితే వేసుకోండి కానీ హీరోయిన్స్ ని ఎలో చేయట్లేదు అని చెప్పారంట మరి సంధ్య థియేటర్ యాజమాన్యానికి. ఇక్కడ కీలకంగా మారిన అంశం ఇదే. సంధ్య థియేటర్ యాజమాన్యం మరి ఈ పుష్ప టీమ్ కి ఇన్ఫార్మ్ చేసిందా లేదా అన్నది ఇక్కడ తెలియాల్సి ఉంది. అయితే ఈ అంశంలో 14 రోజుల పాటు అల్లు అర్జున్ గారు రిమాండ్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. అయితే చిక్కడపల్లి జైలుకి తరలించడం జరిగింది అల్లు అర్జున్ గారిని. ఇక్కడ నిజాలు తేలాల్సిన అంశం ఉంది. ఇది జస్ట్ రిమాండ్ మాత్రమే. అయితే ఇక్కడ ఎక్కడా కూడా ఆయన ప్రత్యక్షంగా ఆ మృతికి సంబంధం లేదు కాబట్టి, అంటే ఆవిడ చనిపోవడానికి చంపేయలేదు, ఉద్దేశపూరితంగా జరిగిన హత్య కాదు ఇది. అప్పటికీ కూడా అల్లు అర్జున్ గారు 25 లక్షలు ప్రకటించడం జరిగింది. వాళ్ళిద్దరు పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అండగా ఉంటానని చెప్పడం కూడా జరిగింది. అయితే నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటండి అంటే, అంతవరకు ఓకే, కథ బాగానే ఉంది, కానీ ఇప్పుడు అనూహ్యంగా ఈరోజు సడన్ గా ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యారన్నది నాకు అర్థం కాలేదు. గతంలో చాలా కేసులు జరిగాయి కదండి ఇలానే. మరి చిరంజీవి గారి సినిమాలకైతేనేమి, నందమూరి బాలకృష్ణ సినిమాలకైతేనేమి, మరి ఎన్టీఆర్ సినిమాలకైతేనేమి, పవన్ కళ్యాణ్ గారి సినిమాలకైతేనేమి, నాగార్జున గారి సినిమాలకైతేనేమి, అంటే చాలా చోట్ల అభిమానులు చనిపోయిన సిచ్యువేషన్ మనం చూసాము. మరి ఎప్పుడు హీరో మీద కేసులు పెట్టి హీరోని అరెస్ట్ చేసిన సిచ్యువేషన్ అయితే మనం గతంలో ఎప్పుడు చూడలేదు. ఓన్లీ సినిమాల విషయంలోనే కాదు, రాజకీయ నేతల మీటింగులకి, పబ్లిక్ మీటింగ్స్ లో చాలా మంది చాలా సార్లు చనిపోయిన సందర్భాలు చూసాం. ఒకళ్ళిద్దరు తొక్కిసలాట్లో దేవాలయాల్లో అవ్వచ్చు, ఈ ర్యాలీల్లో అవ్వచ్చు, సో ఏదైనా జనసందోహం ఎక్కువగా పోగైనప్పుడు పుష్కరాల్లో అవ్వచ్చు, ఇలాంటి జనం క్రౌడ్ ఎక్కువగా పోగైన సందర్భాల్లో, జాతరల్లో రకరకాలుగా కూడా చనిపోతూ ఉంటారు. మరి అప్పుడు ఎవరిని బాధ్యుల్ని చేయని ప్రభుత్వాలు ఇప్పుడు ఈ విషయంలో ఎందుకు అంటున్నానంటే, నేను సంబంధం లేని విషయమే. మరి తనకున్న రైట్స్ ప్రకారం అతనికి ఫ్యాన్స్ తో సినిమా చూసే హక్కు ఉంది, మరి అది వినియోగించుకున్నాడు. అయితే అతను చేయాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంది, సంధ్య థియేటర్ కి ఇచ్చున్నాడు. అయితే సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా బందోబస్తు కావాలి అని చెప్పి పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు కూడా ఇక్కడ సినిమా హీరో కానీ హీరోయిన్ కానీ అది క్రౌడెడ్ ఏరియా రావడానికి వీల్లేదని చెప్పారంట. అయితే మరి సంధ్య థియేటర్ యాజమాన్యం ఇక్కడ ఈ మూవీ టీంకి కానీ అల్లు అర్జున్కి కానీ చెప్పిందా లేదా అన్నది ఇక్కడ ప్రశ్న. అయితే ఇప్పుడు ఈ జరుగుతున్న కేసులో తేలాల్సిన అంశం కూడా ఇదే. మరి అయితే ఇప్పుడు ఈ సోమవారానికి వాయిదా వేయడం జరిగింది. ఈ 2 రోజులు అయితే ఆయన అరెస్ట్ అయ్యి చిక్కడపల్లి జైల్లో ఉండాల్సిన పరిస్థితి. మరి అయితే దీని వెనకాల రాజకీయ కోణాలు కూడా ఉన్నాయి అనడంలో ఏం సందేహం లేదు. ఎప్పుడైనా ఎవరైనా పాయింట్అవుట్ చేసి ఖచ్చితంగా బెయిల్ దొరకకూడదు అనుకుంటేనే కదా ఫ్రైడేనే అరెస్ట్ చేస్తారు, శుక్రవారమే అరెస్ట్ చేస్తారు. గతంలో కూడా ఎవరినైనా టార్గెటెడ్గా జైల్లో కూర్చోబెట్టాలి అనుకున్నప్పుడే కదా శుక్రవారం మాత్రమే అరెస్ట్ చేసేది. సో మరి ఇలాంటి ఈ కోణం కూడా వ్యక్తమవుతూ ఉంది పలువురు దగ్గర నుంచి. మరి ఇప్పుడు కేటీఆర్ గారు దీని మీద స్పందించి మాట్లాడడం జరిగింది. అయితే మీరు కూడా చాలాసార్లు ర్యాలీల్లో పాల్గొన్నారు, అక్కడ కూడా కొంతమంది వ్యక్తులు చనిపోయారు, దానికి కారణం మీరేనా? హైడ్రాని పంపించి కొంతమంది వ్యక్తుల ఇళ్లను కూల్చివేసేసినప్పుడు అక్కడ కూడా కొంతమంది చనిపోయారు, దీనికి కారణం మీరేనా అని చెప్పి కేటీఆర్ గారు కూడా ప్రశ్నించడం జరిగింది. దానికి సమాధానంగా రేవంత్ గారు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ఇక్కడ ఎవరు అతిథులు కాదు, సినిమా హీరో అని కాదు, ఇంకొకళ్ళని కాదని దీనికి అప్పుడే ఒక రాజకీయ రంగు పులిమేశారు. అసలు దీని వెనకాల ఉన్నది ఎవరు? ఎందుకు పర్టికులర్ గా పుష్ప హీరో అల్లు అర్జున్నే టార్గెట్ చేస్తున్నారు? ఎవరైనా ఒక వ్యక్తి ఎదుగుతున్నారన్నప్పుడు కొంత నెగిటివిటీ ఉండడం కామనే, కానీ ఇతని మీద
జరగాల్సిన దానికి మించి ఇంకా ఎక్కువ నెగిటివిటీ ఫామ్ అవుతుందేమో అని నా అభిప్రాయం. ఎందుకనంటే ఆల్రెడీ పుష్ప 2 సక్సెస్ హిట్టో ఫట్టో అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు ఈ వివాదాన్ని మళ్ళీ లేవనెత్తారన్న అంశం ఇక్కడ అర్థం కాకుండా ఉంది. చాలా ఇప్పుడు జరిగిందేమి కొత్త విషయం ఏమి కాదు, కానీ ఎవరికి ఇప్పటి వరకు ఇక్కడ ఎవరికి ఏది కూడా ఏ సెగలు తగలేదు తరపు నుంచి కానీ ప్రభుత్వాల తరపు నుంచి కానీ ఇక్కడ ఈ విషయంలో మాత్రమే అల్లు అర్జున్ గారిని టార్గెట్ చేసి అరెస్ట్ చేశారు అని పలువురు తరపు నుంచి వ్యక్తమవుతున్న వాదనలు. అయితే ఇక్కడ పోలీసులు చేస్తున్నారా, వ్యవస్థలది తప్పుందా? మరి గతంలో కూడా చాలా సార్లు పోలీసు బందోబస్తు ఉండగానే కదా మీటింగుల్లో చాలా మంది చనిపోయారు. అయితే ఇక్కడ ఇంకొక ఉద్దేశం కూడా ఒకటి వ్యక్తం అవుతుంది. ఈ దెబ్బతో చిరంజీవి గారు కూడా ఈ సీన్ లోకి ఎంటర్ అవ్వబోతున్నారా అంటే చిరంజీవి గారు కూడా దీనికి మద్దతు ప్రకటిస్తూ ఉన్నారు. మద్దతు ప్రకటించి అల్లు అర్జున్ ని బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు అని చెప్పి పలువురు అంటూ ఉన్నారు. ఇప్పటికీ మనకున్న సమాచారం ప్రకారం ఆయన బయటకు తీసుకొచ్చే విధంగా ప్రయత్నిస్తున్నారు అని చెప్పి. ఇక్కడ ఈ కేసు పెట్టిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో సంధ్య థియేటర్ లో రేవతి అనే మహిళ చనిపోయింది కదా, ఆయన భర్త కేసు పెట్టారు. 25 లక్షల రూపాయలు ఆయన నష్టపరిహారం ప్రకటించారు. ప్లస్ ఆ పిల్లల్ని కూడా ఆదుకుంటారని చెప్పిన నేపథ్యంలో మళ్ళీ ఎందుకు కేసుని ముందుకు సాగనిచ్చారో ఇక్కడ ఇంకొక అర్థం కాని విషయం ఉంది. నెంబర్ 1, అల్లు అర్జున్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారు ఇంత త్వరగా ఆగమేఘాల మీద? లాస్ట్ ఫ్రైడేనే సినిమా రిలీజ్ అయింది, ఈ ఫ్రైడేకి వచ్చేసరికి అరెస్ట్ చేసేశారు ఇంత ఫాస్ట్ గా. ఇంకా దేశంలో ఎక్కడా ఏ కేసు లేనట్టుగా పోలీసుల వ్యవహారం ఉంది. ఇంకా చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే వీళ్ళు ఇక్కడ ఈ కేసులో షారుఖ్ ఖాన్ గతంలో ఏదో ఒక సినిమాని చూడడానికి వెళ్ళి అక్కడ వడోదరాలో, సినిమాని చూడడానికి కాదు, అక్కడ వడోదరాలో ఒక కేసు నమోదైందంట. దానికి 2019 నుంచి కేసు కొనసాగుతుందంట. షారుఖ్ ఖాన్ ఈ కేసుకి అటెండ్ అవుతూ వస్తున్నారంట. దీన్ని ఎగ్జాంపుల్ గా అటువైపు న్యాయవాదులు చూపిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. అయితే ఆ కేసుకి ఈ కేసుకి చాలా తేడా ఉంది. ఇక్కడ అల్లు అర్జున్కి ఏమాత్రం సంబంధం లేదు. అతను చేయాల్సిన అవన్నీ కూడా అంటే అతను ఇవ్వాల్సిన ప్రయర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అతను రూల్స్ ప్రకారమే సినిమాకి వచ్చాడు. అతనికి ఉన్న హక్కులు అనే ప్రకారమే అతను సినిమా చూడడానికి వచ్చాడు. ఇంత బందోబస్తు కావాలని ముందుగానే మేము ఇన్ఫార్మ్ చేశామని చెప్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఎవరిని తప్పుపట్టాలి? మరి అసలు కేసులే లేనట్టు పోలీసులు కూడా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారా ఇక్కడ అని అంటే అవుననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకనంటే ఆల్రెడీ మనం ఏపీలో చూసినట్టయితే గనక వివేకానందరెడ్డి హత్య కేసులో అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి, పక్కా ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ ఎవరు అరెస్ట్ గారు, ఎవరిని అరెస్ట్ చేయరు. కానీ ఇక్కడ మాత్రం దేనికి అంటే ఇప్పుడు ఈయన ప్రత్యక్షంగా కూడా దీంట్లో పాల్గొనలేదు అని అంటే ఈయన కావాలని చేసింది కాదు, ఇది వాంటెడ్లీ హత్య చేయలేదు ఈయనేమి. ఇక్కడ ఆ తొక్కిసలాట్లో అనుకోకుండా జరిగింది ఇది. సో దానికి ఇన్ని బాధ్యుడిని చేసేస్తూ ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మిగతా అంశాలను కూడా త్వరలోనే ప్రస్తావిస్తాను. ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.